వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం. ఫామ్ హౌస్ యజమాని గోపాలరెడ్డికి నోటీసులు. తాడిపత్రిలో కొనసాగుతున్న 144 సెక్షన్. ఇరు పార్టీల నేతల ఇళ్ల వద్ద బందోబస్తు. ఏపీలో మళ్లీ ఆరోగ్యశ్రీ సేవలు షురు. 300 కోట్లు విడుదల చేస్తామని సీఎస్ హామీ. కృష్ణా జిల్లా గుడివాడలో మహిళ మోసం. రుణాల పేరుతో 1.5 కోటి కాజేసిన మాయలేడి. బీజేపీ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మే 23 తారీఖు వల్ల డేట్ అయిపోయింది. 90 రోజులు గడువు దాటింది. మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఈ 90 రోజులు దాటిన తర్వాత, ఈరోజు 90 రోజులు దాటిన తర్వాత మరి వారి బిడ్డుని క్యాన్సిల్ చేసి మరి రీటెండర్ ఇస్తారా, లేకుంటే వారికి ఎక్స్టెన్షన్ ఇస్తారా? మరి మీరు కండిషన్లో మాత్రం 90 రోజుల్లో లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తామని రాశారు కదా. మరి ఈఎండి ఫోర్ఫిట్ చేయకుండా వారి మీద మీరు కనికరం ఎందుకు చూపిస్తూ ఉన్నారు? వారికి ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. అంతేకాకుండా మరి మీరే ఒక లెటర్ రాశారు. ఏ రోజంటే 30వ తారీఖు, ఏప్రిల్ 31వ తారీఖు రోజు మీరు లెటర్ రాశారు. ఈ బిడ్డర్లకి 90 రోజుల్లో మొత్తం ధాన్యాన్ని లిఫ్ట్ చేస్తామని చెప్పారు. మీరు 68 రోజులైనా మీరు ఒక్క సంచికి కూడా మీరు ధాన్యాన్ని లిఫ్ట్ చేయలేదు. దయచేసి తొందరగా ఎక్స్పెడైట్ చేయండి, తొందరగా మీరు లిఫ్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ మీరు లెటర్ రాశారు. మీ మీద తప్పు లేకుండా 90 రోజుల్లో వాళ్ళు ఒకవేళ లిఫ్ట్ చేయకుంటే మీ చేతులు మట్టంటకుండా మళ్ళీ వాళ్ళు ఏదో కారణం చూపిస్తే మళ్ళీ వారికి ఒక్కొక్క 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చే విధంగా మీరు చేస్తున్నటువంటి నాటకం ఒక నాటకం కాదా? దీని వెనుక మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందమే కారణం కాదని అడుగుతున్నా. అదే మాదిరి సన్నం వడ్ల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. దాదాపు మరి 1,59,000 టన్నుల సన్న బియ్యాన్ని, సన్న వడ్లని మీరు కేవలం 2,259 రూపాయలకి ఈ బిడ్డలకు అమ్మారు కదా. 2,259 రూపాయలు ఈ బిడ్డలకు అమ్మినప్పుడు మరి మళ్ళీ మీరు ఓపెన్ మార్కెట్లో 5,700 రూపాయలకి సన్న బియ్యాన్ని కొనుగోలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు అమ్మినటువంటి 2,259 రూపాయల వడ్లను సిఎంఆర్ కింద మిల్లింగ్ చేపిస్తే మీరు ఇచ్చినటువంటి 1,59,000 టన్నులకు బదులు 1,59,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి బదులు మీరు మిల్లింగ్ చేపిస్తే 1,06,000 మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది కదా. మరి 1,59,000 ఈ బియ్యము మనం మిల్లింగ్ చేస్తే పడే ధర 3,500 లోపే ఉంటుంది కదా. మరి 3,500 రూపాయలకు మీరు బియ్యం మిల్లింగ్ చేసుకుంటే వచ్చే ధరకు బదులు మీరు 5,700 రూపాయలకి ఓపెన్ మార్కెట్లో కొనాల్సిన అవసరం ఏమున్నదని అడుగుతున్నాం. మన దగ్గర ఉన్న వడ్లు అది కూడా 22, 23 స్టాక్ అంటే మెచ్యూర్ అయినటువంటి ప్యాడీ. అది ఒక సంవత్సరం కింద వడ్లు అని అంటే ఒక రైతుగా నేను చెప్తా ఉన్నాను, అంతకన్నా మంచి వడ్లు ఉండవు. సంవత్సరం మాగిన వడ్లంటే మార్కెట్లో విలువైన వడ్లు. అలాంటి విలువైనటి వడ్లను మీరు 2,259 రూపాయలకు మీరు ఓపెన్ మార్కెట్లో అమ్మి కాంట్రాక్టర్లకు అమ్మి అదే కాంట్రాక్టర్ల దగ్గర 5,700 రూపాయలకు మీరు బియ్యం కొంటున్నారు. అదే మిల్లింగ్ చేస్తే మీకు 3,500కే బియ్యం వస్తాయి. మీరు 3,500 రూపాయలకు ఈ వడ్లకు బదులుగా బియ్యం తీసుకునేటువంటి బియ్యానికి బదులు
అదే కాంట్రాక్టర్ దగ్గర 5,700 రూపాయలకు బియ్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజానీకానికి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని విన్నవిస్తూ ఉన్నాను. ఇదిలా ఉంటే దాదాపు 2,20,000 టన్నుల బియ్యం ఆర్డర్ ఇచ్చారు వీరు. దీనివల్ల మనకు వచ్చేటువంటి నష్టం మరి ఎవరు భరిస్తారో చెప్పాల్సినటువంటిదిగా నేను కోరుతా ఉన్నాను. ఇలా ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఓపెన్ మార్కెట్లో టెండర్లో సరే మనం అది అమ్మినాము, టెండర్లో కొంటే ఎప్పుడైనా 35-36 రూపాయలకి వడ్డీ ఇప్పుడు ఇంతకుముందు టెండర్లో కొనేవాళ్ళు. అంతకన్నా ఎక్కువ ఏ రోజు కూడా మార్కెట్లో సన్న బియ్యము టెండర్లలో ఇంత హ్యూజ్ క్వాంటిటీ కొన్న దాఖలాలు లేవు. మరి ఒకవేళ నిజంగానే ఓపెన్ మార్కెట్లో కూడా ఈరోజు కూడా 40-42 రూపాయలకు మనం రీటైల్గా కొన్నా కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తారు. మరి 10% నూకలు ఉన్నటువంటి కండిషను, 10% నూకలు ఉన్న బియ్యం అంటే నిజంగానే 35-36 రూపాయలకు రావాలా? సరే 40 కాదు 42 పట్టుకున్నా ఈ దాదాపు డిఫరెన్స్ 57 రూపాయలకు 42 రూపాయలకు 15 రూపాయలు డిఫరెన్స్ పట్టుకున్నా మీరు కొనేటువంటి ధాన్యంలో 15 రూపాయల వ్యత్యాసం ఉన్నా మీరు కొనేటువంటి 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యంకి దాదాపు 370 కోట్ల రూపాయల విలువైనటువంటి డిఫరెన్స్ ఉన్నది. మరి 370 కోట్లు ఇది కుంభకోణం కాదా మిత్రమా అని అడుగుతున్నా. మరి ఒకవైపు సన్న బియ్యంలో జరిగినటువంటి అమ్మకంలో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, కొనుగోలులో జరిగినటువంటి వ్యత్యాసం కానీ, దొడ్డు బియ్యంలో మిల్లింగ్లో జరుగుతున్నటువంటి అంశాలు కానీ, రీసైక్లింగ్ జరుగుతున్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా మాట్లాడకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఒకరు, పోలీస్ కేసు పెడతామని ఒకరు. అయ్యా మంత్రి గారు, మీరు చదువుకున్నవారు కదా, నేను మీకు ఒక విషయం చెప్తా ఉన్నాను. టాలీవుడ్ని షేక్ చేస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ బెంగళూరు క్రైమ్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో A2గా ఉన్నాడు అరుణ్ కుమార్. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అరుణ్ అనుచరుడిగా ఉన్నాడు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి సీసీబీ నోటీసులు పంపింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఏపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ నుంచి పరారైన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన రోజు ఫామ్ హౌస్ బయట కాకాని పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీసీబీ రేవ్ పార్టీ వెనుక తెలుగుదేశం పార్టీ మూలాలు వెలుగు చూస్తున్నాయి. పార్టీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సూత్రధారులు పలువురిని టీడీపీ ముఖ్య కార్యకర్తలుగా గుర్తించారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన వారిలో మద్దిపట్ల ప్రణీత్ చౌదరి, కొండేటి సుకుమార్ నాయుడు ఉన్నారు. కీలక నిందితులంతా నారా లోకేష్ ఫాలోవర్స్గా గుర్తించారు.
వీరంతా టీడీపీ ఐటీ ఫోరంకు చెందిన వ్యక్తులని తెలుస్తోంది. పోతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో వీరికి సత్సంబంధాలు ఉన్నాయి. అరెస్ట్ అయిన కీలక నిందితుల్లో రణబీర్ విక్రమ్ నాయుడు, అరుణ్ కుమార్ నాయుడు చిత్తూరు టీడీపీలో ముఖ్య కార్యకర్తలుగా ఉన్నారు. పోలీసులకు పట్టుబడ్డ వాహనాల్లో ఏపీ 39H 0002 ఫార్చునర్ చిత్తూరు టీడీపీ నేత త్యాగరాజుల నాయుడుగా గుర్తించారు. ప్రధాన నిందితుడు వాసుకు విజయవాడ టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాసుపై గతంలో పలు కేసులు ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారం. ఇక ఈ కేసులో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన అందరికీ నోటీసులు ఇవ్వనున్నారు బెంగళూరు క్రైమ్ బ్యూరో అధికారులు. రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు సెక్స్ ర్యాకెట్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతుంది. 6వ దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాల్లోని అన్ని నియోజకవర్గాలకు 6వ దశలోనే ఓటింగ్ పూర్తి కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలోని దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆయన సతీమణి సుదేశ్ క్యూలైన్లో నిల్చుని ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మేరయ్య కుమారుడు రేహన్ వాద్రా క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బీజేపీ లోక్సభ అభ్యర్థి బాన్సురి స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ కుటుంబం, ఢిల్లీ మంత్రులు సౌరవ్ భరద్వాజ్, అతీసి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని, మాజీ సీఎస్సీ సునీల్ చంద్ర తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో కలిసి రాజధానిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. తన 2 పిల్లలు, భార్య, తండ్రితో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంభీర్ ఓటు వేశారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలోకి దిగారు. ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్ను పోటీకి దింపింది. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బన్సురి స్వరాజ్ ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజౌరి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతనాగ్, రాజౌరి స్థానంలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తరపున మియన్ ఆల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు. ఆరో విడతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరారు. ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది, మీ ఓటు కూడా కీలకమైందని చెప్పారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని మోదీ తెలిపారు.
మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతుంది. యూపీలో 14 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ 4, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు ఉన్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు 6వ విడతలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్నిటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు జరుగుతుంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపాయి. మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇవాళ మరో నిపుణుల బృందం మేడిగడ్డకు వెళ్లనుంది. ఎన్డీఎస్ఏ సూచనలతో ఇవాళ మేడిగడ్డకు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం సందర్శించనుంది. 3 బ్యారేజీలను పరిశీలించనున్న నిపుణులు త్వరలో నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో ఏర్పడిన భారీ గొయ్యిని 25,000కు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా 7వ బ్లాక్ వద్ద ఆ ప్రాంతానంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బొంగ, మరికొన్ని చిన్నవి కనిపించగా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలుస్తుంది. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించగా 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి, ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా కుంగిన 7వ బ్లాక్ వద్ద ఏరియా క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న నీటిని పూర్తిగా తోడేయగా 20వ పియర్ ప్లాట్ఫామ్ ఎదుట పెద్ద బొంగ బయటపడింది. బొంగను ఇంజనీరింగ్ అధికారులు గుర్తించి శుక్రవారం సాయంత్రానికి పూడ్చివేశారు. 7వ బ్లాక్ ప్రదేశంలో పలుచోట్ల చిన్న బొంగలు ఏర్పడగా వాటిని కూడా పూర్తి చేసినట్లు సమాచారం. గతంలో బ్యారేజీకి దిగువన సీకెంట్ ఫైల్కు 20 మీటర్ల దూరంలో భారీ గొయ్యి బయటపడగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. అయితే ఇప్పుడు సీసీ బ్లాక్లకు దగ్గరగా పెద్ద బొంగను గుర్తించారు.
మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 85 గేట్లున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ గేట్లని ఎత్తి ఉంచాలని ఎన్డీఎస్ఏ సూచించింది. ఇందులో భాగంగా 1 నుంచి 6 బ్లాక్ వరకు, అలాగే 8వ బ్లాక్లోని ఉన్న మొత్తం గేట్లు 74 పూర్తిస్థాయి నీటి మట్టం వరకు ఎత్తి ఉంచారు. దెబ్బతిన్న 7వ బ్లాక్లో మొత్తంగా 11 గేట్లు ఉండగా 8 గేట్లపై ప్రభావం ఉండడంతో అవి మూసి ఉన్నాయి. ఇందులో మిగిలిన వాటితో కూడా కలిపి మొత్తం 77 గేట్లు పైకెత్తారు. 2 గేట్లను పూర్తిగా తొలగించాలి, 6 ఎత్తాల్సి ఉంది. అందులో ఒక గేటు 90 మీటర్ల వరకు మాత్రమే ఎత్తారు. మిగిలిన గేట్లన్నీ అలానే ఉన్నాయి. ఇక 16వ నెంబర్ గేట్ ఎత్తే ప్రయత్నం చేయగా పగుళ్లు మరింత పెరగడంతో నిలిపివేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మిగిలిన గేట్లను ఎత్తడం సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎత్తడానికి వీలు లేకుంటే ఈ గేట్లను కూడా తొలగించాలి. 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజీ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. బోర్వెల్ డేటా కోసం డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారు. జియోఫిజికల్, టెక్నికల్ టెస్టుల తర్వాత మరమ్మతులు చేపట్టాలని భావిస్తున్నారు. అలాగే మరమ్మతులు కొనసాగిస్తే బ్యారేజీ మరింత ప్రమాదంలో పడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం వల్ల ఆ ఒత్తిడితో బ్యారేజీ కింద నుంచి ఇసుక పెద్ద మొత్తంలో కొట్టుకుపోవడం వల్ల బ్యారేజీ అడుగు పెద్ద అగాధం ఏర్పడి ఉంటుందని అంచనాకు వచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాలలో నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదంపై 2 కానిస్టేబుల్పై వేటు పడింది. ఎస్బీ కానిస్టేబుల్ స్వామినాయక్ నాగరాజు వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నెల 11న ఎమ్మెల్యే శిల్పారవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ జన సమీకరణ జరుగుతుందనే సమాచారాన్ని అందివ్వలేదని కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయింది. ఈ నెల 11న సతీమణి స్నేహారెడ్డితో కలిసి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. శిల్పారవి అల్లు అర్జున్కు ఫ్రెండ్ కావడంతో ఆయనకు మద్దతు ప్రకటించేందుకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో వేలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. దీంతో శిల్పారవి ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోగా అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదైంది. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారనే కారణంతో స్థానిక రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లు అర్జున్, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్కు మద్దతుగా నంద్యాలలో సినీ హీరో అల్లు అర్జున్ ప్రచారం చేసిన ఉదంతంలో 2 కానిస్టేబుల్పై పోలీసు ఉన్నతాధికారులు వేటివేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నాటి గణనలకు నంద్యాల 2వ పట్టణ ఎస్బీ కానిస్టేబుల్ నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులను వీఆర్కు పంపించారు. పట్టభద్రుల ఎన్నిక కాంగ్రెస్ను కలవరపెడుతుందా? వాటమి భయంతో టెన్షన్ పడుతుందా? పట్టభద్రులను ప్రసారం చేసుకునేందుకు ప్రయాసపడుతుందా అంటే అవునని అంటున్నారు రాజకీయ పండితులు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకున్న హస్తం నేతలకు వాటమి భయం ఎందుకు?
కాంగ్రెస్లో కలవరానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయో లేదో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల మాదిరే ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేందుకు నువ్వా నేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ను మండలి ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పరుగులు పెట్టిస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిచినప్పటికీ 6 ఉద్దండులైన మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఓటమి భయం పట్టుకుంది. దీంతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయాసపడుతోంది. ఈ నెల 27న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను గెలిచేందుకు కాంగ్రెస్ అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన తీన్మార్ మల్లన్న బరిలో దించింది. గతంలో దాదాపు గెలిచినంత పనిచేసిన తీన్మార్ మల్లన్న బరిలో ఉన్న ఆ 3 జిల్లాల్లో దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకున్నా కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహం నెలకొంది. దీంతో ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా గెలవాల్సిందేనని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పరిధిలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలుంటే 32 స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. బీఆర్ఎస్కు కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే బీజేపీకి ఒక ఎమ్మెల్యే కూడా లేరు. మరోపక్క బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అందరికీ తెలిసిన వ్యక్తి. కేసీఆర్ హయాంలో పట్టభద్రుల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేశారు. నిరుద్యోగుల సమస్యలపై జర్నలిస్టుగా పనిచేశారు. మరోపక్క కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. మరో 1,70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని భరోసా ఇస్తోంది. అయినప్పటికీ పట్టభద్రులు తమకే ఓటు వేస్తారు అన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్లో కనిపించడం లేదు. ఇందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం అవగాహనతో పనిచేస్తున్నాయని హస్తం పార్టీ అనుమానిస్తోంది. బీఆర్ఎస్ రెండో ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థికి, బీజేపీ రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి పడే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో రెండో ప్రాధాన్యత ఓటుతో బీఆర్ఎస్ లేదా బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని అనుమానిస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్ చాలా సీరియస్గా పరిగణిస్తోంది. కాంగ్రెస్కు ఎన్నో అనుకూలతలు ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ 100 రోజుల పాలనపై పట్టభద్రులు, నిరుద్యోగులు, రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇంకా పూర్తి కాలేదు. ఎన్నికల కోడ్ వల్ల ఉద్యోగాల నోటిఫికేషన్, పోటీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. నిరుద్యోగుల విషయంలో 100 రోజుల్లో ఈ ప్రభుత్వం పెద్దగా మార్పు చూపించలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. పైగా ప్రవేశ పరీక్షల ఫీజును భారీగా పెంచింది. దీంతో ఈ అంశాలను బీఆర్ఎస్, బీజేపీలు తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ ఓటర్ల మీద బలమైన ముద్ర వేస్తున్నాయి. అందుకే కాంగ్రెస్లో గెలుపు ధీమా కనిపించడం లేదు. అభ్యర్థితో పాటు ఎమ్మెల్యేలు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నా అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన స్పీడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించడం లేదు. తమ పాలనకు రెఫరెండం అని లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ఎదుర్కొంది. కానీ అదే రిఫరెన్స్ అంశాన్ని ఈ మండలి ఉప ఎన్నికల్లో కనీసం ప్రస్తావించడం లేదు. దీంతో మండలి ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్కు అనుమానాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓవైపు లోపల టెన్షన్ పడుతూనే మరోవైపు గెలిచి తీరుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు. తమ గెలుపు సునాయాసమని, కేవలం మెజారిటీ కోసమే కష్టపడుతున్నామని కవర్ చేసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే గెలుపును ఖాయం చేసుకునేందుకు సీరియస్ ప్రచారాన్ని చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటైనా కూడా గెలుపు తమదేనని డంకా బజాయించి చెప్తున్నారు. మరి త్రిముఖ పోరులో విజయం ఎవరిని వర్తిస్తుంది? కాంగ్రెస్ అనుమానిస్తున్నట్టు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కడిగా హస్తం అభ్యర్థిని దెబ్బ కొడతారా, లేదంటే ప్రతిపక్ష పార్టీల కంటే ఎత్తుగడలు వేసి తామే గెలిచి తీరుతారా అన్నది ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మండిపల్లి వర్సెస్ గడికోట పొలిటికల్ ఎపిసోడ్లో ఎవరిది పైచేయన్న ఉత్కంఠ నెలకొంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన ఎమ్మెల్యే పోరులో రాయచోటి రాజెవరు, మీసం మేలేస్తే కింగ్ ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఏపీలో నువ్వా
నేనా అన్నట్టుగా సాగిన ఎన్నికల పోరుకు ఎండ్ కార్డ్ పడింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. ఈ నెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. దీంతో ఈ గ్యాప్ లోనే గెలుపోటములపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో ఎవరు నెగ్గుతారన్న అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే రాయచోటిలో హేమాహేమీలు పోటీ పడిన చంద్రబాబు మనసు గెలుచుకుని టీడీపీ టికెట్ దక్కించుకున్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మాస్ లీడర్ గా పేరు పొందిన మండిపల్లికి ప్రజల్లో మంచి పేరుంది. ఈ కారణంగానే దివంగత నేత వైఎస్ఆర్ 2009లో రాయచోటి టికెట్ రాముడికి కేటాయించారు. అయితే చివరి నిమిషంలో తన ముఖ్య అనుచరుడు గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ వచ్చేలా చక్రం తిప్పారు సీఎం జగన్. అలా గతంలో టికెట్ చేజారినా మళ్లీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య టీడీపీ నుంచి టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేశారు. టీడీపీ అధినేత తనపై పెట్టుకున్న ఆశలు నిజం చేసేలా ఎన్నికల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు మండిపల్లి. ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారాన్ని హోరెత్తించారు. ఇకపోతే త్వరలో వెలువడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 2009 నుంచి రాయచోటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీకాంత్ రెడ్డికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న నమ్మకం పెట్టుకున్నారు. అన్నమయ్య జిల్లాగా రాయచోటిని తెప్పించడంలో కీలకంగా వ్యవహరించిన శ్రీకాంత్ రెడ్డి అభివృద్ధి చేయలేదన్న భావన అక్కడి ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. జిల్లా ఏర్పాటు తర్వాత ఒక్కసారిగా ల్యాండ్ రేట్లు అధికమవడం, మున్సిపల్ పన్నులు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే తలకు మించిన భారంగా మారింది. రాయచోటి జిల్లా అయ్యాక కేవలం కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తప్ప చేసిందేమీ లేదంటూ ఆగ్రహంగా ఉన్నారు రాయచోటి వాసులు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏకపక్షంగా అన్నీ తానే అయినట్లు వ్యవహరించడం, జిల్లా పేరిట రియల్ ఎస్టేట్లో కోట్లలో అవినీతి జరగడం, ఆయన అనుచరులు కబ్జాలు చేశారన్న ఆరోపణలు, ఇలా అనేక విమర్శలే తన విజయానికి ప్లస్ అవుతాయన్న భావనలో ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి. మరోవైపు మండిపల్లికి టికెట్ రాకుండా సొంత పార్టీ నేతలే తీవ్ర ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు రాంప్రసాద్ రెడ్డి. అయితే ఆయన చేరినప్పటి నుంచి తెలుగు తమ్ముళ్ల వర్గపోరుతో మండిపల్లి ఇబ్బందులు పడ్డారు. అంగళ్ల కేసులో చంద్రబాబుతో పాటు రాంప్రసాద్ కూడా ఉన్నారు. ఆ సమయంలో అక్రమ కేసులు పెట్టి పోలీసులు తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ తట్టుకుని నిలబడి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇలా రాంప్రసాద్ రెడ్డి చంద్రబాబు మనసును దోచుకోవడం వల్లే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో టికెట్ రాకుండా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధినేత మాత్రం రాంప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. దీంతో శ్రీకాంత్ రెడ్డిపై పోటీకి నిలిచారు. మొత్తానికి ఇలా ఎన్నికల సంగ్రామం ముగిసింది. కేవలం ఫలితాలు రావడమే మిగిలింది. దీంతో రాయచోటి ఇలాకాలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరిని గెలిపించనున్నారు అన్న టాక్ జోరుగా నడుస్తోంది. అయితే పోలింగ్ శాతాన్ని బట్టి ప్రజలు తమ వైపే ఉన్నారని, గెలుపు తథ్యమని అంటున్నారు మండిపల్లి. మరి రాంప్రసాద్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయా, టీడీపీ జెండా ఎగరడం ఖాయమేనా అన్నది తెలియాలంటే మాత్రం ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. పోలింగ్ డే రచ్చతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓటింగ్కే రాష్ట్రం రణరంగంగా మారితే ఇక కౌంటింగ్ నాడు పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ పట్టుకుంది కాకీలకు. దీంతో ఎక్కడికక్కడ చర్యలకు పూనుకున్న పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. మరోవైపు అల్లర్ల ఘటనపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది ఈసీ. దీంతో మాచర్ల ఈవీఎంల వ్యవహారం, పార్టీ నేతల ఫిర్యాదులు, ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్తో ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది. ఏపీలో పోలింగ్ వేళ జరిగిన రచ్చ ఇప్పటికీ రాజుకుంటోంది. ఓవైపు ఓటింగ్ జరుగుతుండగానే అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో కక్షపూరిత రాజకీయాలు తెరపైకొచ్చాయి. వైసీపీ, టీడీపీల మధ్య దాడులు జరగడంతో రాష్ట్రం రణరంగంగా మారింది. యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జూన్ 4న కౌంటింగ్ డే కావడంతో మరింత అప్రమత్తమయ్యారు. పోలింగ్కే అంత రచ్చ జరిగితే కౌంటింగ్ నాడు ఇంకా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనన్న టెన్షన్ పట్టుకుంది. దీంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్తో రంగంలోకి దిగారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశారు. బాణసంచా, లూజ్ పెట్రోల్ విక్రయాలపై నిషేధం విధించారు. కౌంటింగ్ రోజున విజయోత్సవాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఇప్పటికే అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెంచింది పోలీస్ యంత్రాంగం. పోలింగ్ తర్వాత గొడవలతో రణరంగంలా మారిన చంద్రగిరి, పల్నాడు, తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులతో మరింత ఫోకస్ పెట్టింది.
కేవలం ఈ ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ ద్వారా తనిఖీలు చేపట్టింది. అనుమానితులను, గుర్తింపు కార్డులు లేని వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. రిజిస్ట్రేషన్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసింది. ఇక కౌంటింగ్ రోజు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనుంది పోలీసు యంత్రాంగం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అల్లర్లలో పాల్గొనే వారి వాహనాలు సైతం సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అల్లర్లను ప్రోత్సహించేలా క్యాడర్ను ఉసిగొలిపితే కఠిన చర్యలు తప్పవని అభ్యర్థులకు పోలీసులు నోటీసులు కూడా ఇస్తున్నారు. మరోవైపు కౌంటింగ్ తర్వాత కూడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపు రోజే కాదు, ఆ తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీసు భద్రత కొనసాగుతుందని చెబుతున్నారు పోలీసు అధికారులు. సీజన్ విజేత ఎవరో మరొక రోజులో తేలిపోనుంది. చెన్నైలోని చెక్పాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపనున్నాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కనిపించిన ఫైనల్స్కు దూసుకొచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. క్వాలిఫైయర్ 2 ఆడిన వేదికగా అయిన చెన్నైలోని ఫైనల్ జరగనుండడం సన్ రైజర్స్కు కలిసొచ్చే అంశం. ఈ ఫైనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో సన్ రైజర్స్ పకడ్బందీ ప్రణాళికతో బరిలోకి దిగుతుంది. పిచ్ స్వభావాన్ని బట్టి తుది జట్టులో కీలక మార్పు చేసే అవకాశం ఉంది. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.